Start. నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ గారికి, బ్రహ్మ విద్వదృష్ట డాక్టర్ లక్ష్మీ మేడంకి, సోల్ కేర్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుండి సోల్ కేర్ ఛానల్లో 108 రోజులు ధ్యాన, ఆత్మ, జ్ఞాన సందేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కిరణ్ కుమార్ గారిచే మనకి ఈ యొక్క జూమ్ క్లాస్ అనేది నిర్వహించుకోబోతున్నాం. అలాగే ఆయన యొక్క అనుభవాలు, అష్టాంగ మార్గం అనే అంశం మీద మనం ఈరోజు సవివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ ప్రియాంక మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి మరియు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, బ్రహ్మర్షి చక్రవర్తి న్యూటన్ సార్ గారికి మరియు బ్రహ్మ విద్వదృష్ట లక్ష్మీ మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సోల్ కేర్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు, అందుకని యాక్చువల్లీ స్టార్ట్ చేసుకోకముందే ఈరోజు ఇంకా బర్త్డే, ఈరోజు న్యూ ఇనిషియేషన్ తీసుకున్నాం. ఇలా దీనికి ముందు అసలు ఇది నేనైతే ఫస్ట్ 2008లోనే ధ్యానంలోకి వచ్చాను. 2008లో భీమిలి బీచ్లో ఇప్పుడు ఎంఎస్సి చదివినాక జాబ్ చేస్తా అక్కడ వైజాగ్లో ఉండేవాడిని. భీమిలి బీచ్లో ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ బుద్ధులు వారు బీచ్ ఒడిన బుద్ధులు వారు వారి శిష్యులు 5 ఉండేవారు. అది నేను ఫోటో తీసుకొని వచ్చాను. నాకు అంతకుముందు మెడిటేషన్లో మా బ్రదర్ వీళ్ళు చెప్పారు అనమాట. ఎలా చెప్పారంటే, నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని నువ్వు ముందే తెలుసుకోవచ్చు. నీకు ఇంట్యూషన్ అనేది తెలిసిద్ది, లోపలే తెలుస్తుంది, బయట జరిగేదంతా అన్న. అది ఎలా తెలుసుకోవచ్చు అది ఇదని నేను చాలా మందిని అడిగాను, ఎవరు నాకు క్లారిటీగా చెప్పలేదు. బట్ అక్కడైతే మాత్రం నాకు ఎప్పుడైతే నేను బుద్ధుల వారిది ఫోటో తీసుకొని వచ్చాను, అది తీసుకొని వచ్చిన 15 రోజుల తర్వాత నేను ధ్యానంలోకి వెళ్ళాను. ఎవరు నన్ను పిలవలేదు. ఇక్కడ ధ్యానం క్లాస్ జరుగుతుందంటే వైజాగ్లోనే వెళ్ళాను, గాజువాకలో. ఆ తర్వాత 2011లో న్యూటన్ గారిది సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను నేను అక్కడ. అది మాకు దగ్గరగా ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ మన అక్టోబర్ ఎండ్ వరకు జరిగింది. సోల్ కోచ్ ట్రైనింగ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. సోల్ కోచ్లో చాలా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నాకు అప్పుడు దాకా ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు మనుషులు ఒక్కోలా ఎందుకు ఉన్నారు, ఇలా ఎందుకు ఉండాలి, అందరూ ఒకలా ఉండొచ్చు కదా, ఇలా ఎన్నో డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ డౌట్స్ అన్నిటికీ ఆ రోజు నాకు ఎంతో చాలా క్లారిటీగా ఆన్సర్స్ వచ్చినాయి. ఆ క్లాస్ అటెండ్ అయినాక ఓకే, ఈ జ్ఞానం కాదు, ఓకే, సోల్ సైన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, దీని గురించి ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది. అది చేసినాక నాకు ఫస్ట్ ఓకే, చాలా ఆ క్లాస్ అటెండ్ అయినా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఫస్ట్ నాకు అంతకుముందు డౌట్స్ క్లారిటీస్ రావడం, ఇవన్నీ రావడంతో అప్పుడు నాకు ఈ జ్ఞానం అనేది అందరికి వెళ్ళాలి, ఎలా చేద్దాం. అప్పుడు నాకు అనిపించింది దీనికి ఒక లైఫ్ కేర్ సెంటర్ అని పెట్టేద్దాం అనిపించి అప్పుడు లైఫ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేసాం వికారాబాద్లో, లైఫ్ యూనివర్సిటీ దగ్గర వర్క్ స్టార్ట్ చేసాం. తర్వాత ఇంకా లైఫ్ యూనివర్సిటీ వర్క్స్లో డైల్ చేయటం, తర్వాత ఇంకా న్యూటన్ సార్ దగ్గర మేము ఇన్నర్ చైల్డ్కి అటెండ్ అయ్యాం. ప్రియాంక మేడం గారు మా మిస్సెస్ ప్రియాంక గారు, నేను సోల్ కోచ్ 4th బ్యాచ్ మళ్ళీ చేసాము. తర్వాత వచ్చి ఇన్నర్ చైల్డ్కి అటెండ్ అయ్యాం. తర్వాత వచ్చి మేము ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వర్క్షాప్కి అటెండ్ అయ్యాం. తర్వాత వచ్చి బ్రెత్ మాస్టరీకి అటెండ్ అయ్యాం. ఇవి అన్ని న్యూటన్ సార్ దగ్గర ఇవన్నీ చేసాం అనమాట. ఇది నా బేసిక్. ఈరోజు మనకి ఈ సోల్ కేర్ సెంటర్ని ఇప్పుడు ఏదైతే లైఫ్ కేర్ సెంటర్ అప్పుడు అక్కడ వికారాబాద్లో స్టార్ట్ చేసాము, దాన్ని అది తర్వాత నేను జాబ్కి వెళ్ళడం, మేడం ప్రియాంక మేడం గారు ఎవరు లేకపోవడం వల్ల దాన్ని అక్కడి నుంచి ఆపాము. అప్పుడు మళ్ళీ కంటిన్యూషన్గా దాన్ని సోల్ కేర్ సెంటర్గా స్టార్ట్ చేస్తున్నాం. దానికి భాగంగానే సోల్ కేర్ ఛానల్ అనేది యూట్యూబ్లో పెడుతున్నాం. ఇప్పుడు ఇది లైఫ్ యూనివర్సిటీ వర్క్స్తో పాటే జరిగింది, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ తరఫున అయింది.
ఈరోజు ఈ రోజు నుంచి ఇనిషియేషన్ ఏంటంటే 108 ఆహ్, రోజుల ఆత్మ ధ్యాన జ్ఞాన సందేశాలు జరుగుతాయి. అందులో భాగంగా ఫస్ట్‌ది నా క్లాస్ తీసుకోవడం జరిగింది. అష్టాంగ మార్గం, బుద్ధుని వారి అష్టాంగ మార్గం ఫస్ట్ క్లాసు. ఆహ్, అష్టాంగ మార్గం గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ బుద్ధుల వారి జననం, ఆహ్, ఆయన అసలు ఆయనకు ఎలా ప్రశ్నలు ఉదయించాయి? అసలు ఎళ్ళాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? ఆయన రాజకుమారుడు. ఒక రాజకుమారుడికి సామాన్య మానవుడి కంటే వచ్చింది వేరు. రాజకుమారుడికి చాలా డిఫరెంట్‌గా ఉండిద్ది. అది ఎలా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం తెలుసుకుందాం. హ్మ్. అదే ఆయన సత్యాన్ని ఎలా సూచించారు? అది ఆయన సత్యం తెలుసుకున్నాక ఇతరులకు ఆచరించడానికి ఎలా చెప్పారనేది ఇప్పుడు టాపిక్ అంతా అది. అందులో మధ్య మార్గం అనేది విన్నాం. మధ్య మార్గం గురించి పూర్తిగా తెలియాలంటే అష్టాంగ మార్గం అవలంబిస్తే మధ్య మార్గాన్ని పర్ఫెక్ట్‌గా ఫాలో అయినట్టే మనం ప్రతి ఒక్కరము. ఆహ్, ఫస్ట్ మనం ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక 10, 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. బుద్ధ ప్రభువుతో ఆనాపానసతి ధ్యానం చేద్దాం. ఆ ధ్యానం తర్వాత మనం క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే మాస్టర్స్. ఎవరికి సౌకర్యంగా ఉండి స్థిర సుఖాసనంలో కూర్చోండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి ఇలా. అలానే చైర్‌లో కూర్చుంటే కాళ్ళు క్రాస్‌గా పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. కళ్ళు 2 మూసుకొని శ్వాసను మాత్రమే గమనించండి. బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండటం. ఏ ఆలోచన జోలికి వెళ్ళదు. ఏ ఆలోచన వచ్చినా శ్వాసను గమనించండి. శరీరాన్ని స్థిర సుఖాసనంలో ఉంచండి. అలాగే మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి ఆలోచన వచ్చినా శ్వాసను మాత్రమే గమనించండి. క్రమక్రమంగా శ్వాస చిన్నదంతా వస్తుంది. చిన్నదైన శ్వాస భూమధ్యం గుండా వెళ్తుంది. మనోశూన్యతని, మనసులో ఎటువంటి ఆలోచన,
ఈ ప్రశాంత స్థితిలో ఇంకొంచేపు నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. ఈ మనోనిశ్చల స్థితిలో ఇంకొంచేపు ఉందాం. చివరి ఒక్క నిమిషం ఎవరు కళ్ళు తెరవరాదు.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్లు ఉంచండి. 5, 4, 3, 2, 1. స్లోలీ నెమ్మదిగా నెమ్మదిగా. ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ అష్టాంగ మార్గం. దాని గురించి మనం తెలుసుకుందాం. బుద్ధుల వారిది అష్టాంగ మార్గం, అసలు బుద్ధుల వారు అష్టాంగ మార్గంకి ఎలా వెళ్ళారు, అసలు బుద్ధుల వారి జన్మం, దాని గురించి తెలుసుకుందాం. బుద్ధుల వారు కపిలవస్తు నగరానికి చెందిన శాక్య వంశీయులు అన్నమాట. శాక్య వంశీయులు అప్పట్లో మగధ సామ్రాజ్యం అని అలా ఉన్నాయి. అలానే కపిలవస్తు రాజ్యాన్ని చెందారు వీళ్ళు. మగధ సామ్రాజ్యం కూడా వేరు, బింబిసారుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అలానే ఇంకా ప్రసన్నజిత్ అనే ఆయన కూడా ఉండేవాళ్ళు వేరే కౌశల్య దేశానికి. బుద్ధుల వారు వచ్చి కపిలవస్తు రాజ్యానికి చెందిన శుద్ధోదండు కుమారుడు అనమాట. శుద్ధోదండు మాయాదేవులకి జన్మించారు బుద్ధుల వారు. మాయాదేవికి ఒకరోజు కల్లో ఒక తామర పువ్వు, అదే లోటస్ అనేది బాగా వచ్చినట్టు కల్లో కానొచ్చింది అనమాట. దాని గురించి పండితులు విశ్లేషించగా మీకు ఒక జ్ఞానం సంపన్నుడైన ఒక కొడుకు పడతాడని చెప్తారనమాట. రాజుగారు పిలిపించి అడగగా కళకి అర్థం ఏంటని అడిగినప్పుడు, తర్వాత ఓకే నెల నిండాక మాయాదేవి తన సొంత ఇంటికి వెళ్దామని వెళ్తున్న దారిలో శ్వేత తీర్చుకుందామనే ఎండలో ఎక్కువ శ్వేత తీర్దామని ఒక లుంబిని వనం దగ్గర అక్కడ ఆగిద్ది. సాలవృక్షం కింద అక్కడే బుద్ధుల వారికి జన్మనిచ్చింది అనమాట, జన్మనిస్తుంది. ఆ తర్వాత మాయాదేవి బాడీ వేకెట్ చేసినాక గౌతమి ప్రజాపతి దగ్గర బుద్ధుల వారు పెరుగుతారు. వాళ్ళిద్దరు అక్కజెల్లెళ్ళు. అక్కడి నుంచి గౌతమి ప్రజాపతి కొడుకు ఆనందుడు ఉంటాడు. ఆనందుడితో ఆడుకుంటా ఉంటారు బుద్ధుల వారు. కాకపోతే బుద్ధుల వారు పుట్టిన టయాన్ని బట్టి, పుట్టిన గడియలను బట్టి వీళ్ళు మన ఎవరైతే సిద్ధాంతులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి చెప్పింది ఏంటంటే, అయితే ఈ గడియల్లో పుట్టిన వాళ్ళు అయితే బాగా మహారాజుగా ఎదుగుతారు, లేకపోతే బాగా యోగీశ్వరుడు అవుతారు, అంటే సాధువుల్లో బాగా ఉన్నత స్థితికి వెళ్తారు సాధనలు చేసి అని బాగా చెప్తారు అనమాట. అట్ ది సేమ్ టైం ఆ టైంలోనే గురువు గారు కూడా వచ్చేసి బుద్ధుల వారి చిన్నగా ఉన్నారు సరే ఈయన పాదాలు తాకుతారనమాట. అంత పెద్ద గురువు అయ్యండి మీరు ఎందుకు ఇలా తాకుతున్నారు అన్నప్పుడు, ఈయన గొప్ప యోగీశ్వరుడు అవుతాడు, ఆయన చెప్పేట ఆయనకి నేను ఉన్నాను, నాకు అదే బాధేస్తుందని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు శుద్ధోదండు ఓకే మీ శుద్ధోదండు అప్పటికే పేరు ప్రఖ్యాతులు ఉన్న మంచి రాజు, సో క్షత్రియుడు కాబట్టి రాజుగానే పెంచుదామని ఏకాడికి బుద్ధుల వారికి అటువంటి ఆలోచనలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ విషయాలు ఇప్పుడు కామన్గా ఎక్కువ బయటకు వెళ్ళాం అనుకో, ఇప్పుడు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. అందుకని బుద్ధుల వారిని ఎక్కువ ఇటు గమనించేవాళ్ళు కాదు. బుద్ధుల వారి కోసం సపరేట్గా 3 రాజగృహాలు ఉండేవి. చలికాలంలో ఒకలా, వర్షాకాలంలో ఒకలా, ఎండాకాలంలో ఒకలా, ఇలా మొత్తం అంతా తన ఎవరైతే ఉన్నారో తన ఫ్రెండ్స్ చెండు వీళ్ళతోనే ఉండేవాడు, ఎక్కువ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు బయటికి. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఎవరికైతే ఎవరి జన్మ పర్పస్, ఎవరి ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఆ టైంలో అవన్నీ ఆ ఇండికేషన్స్ అవి వచ్చేస్తాయి. ఎవరైనా తాకుదాం అనుకున్నా అవి ఆగవు అనమాట. దీన్ని మనకి పర్సవేది బుక్లో కూడా ఒక పాయింట్ ఉండిద్ది అనమాట. మన జన్మ లక్ష్యం వైపు వెళ్ళటానికి ప్రపంచం అంతా మనకు కుట్రపట్టి అటు వెళ్ళేటట్టే డోర్స్ అన్ని మూసేసి అదే డోర్ ఓపెన్ లో ఉండేటట్టు చేసిద్దని నేను చదివాను అనమాట. పర్సవేది ద ఆల్కెమిస్ట్ అనే బుక్ ఆ పాయింట్ లో వాళ్ళందరికి కూడా అదే ఆ టైంలో అలానే బుద్ధి పుట్టిస్తారు యూనివర్స్ అది. ఎందుకంటే వాళ్ళంతా జస్ట్ ప్రతిబింబాలు, ఎందుకంటే మన లోపల రిఫ్లెక్షన్ అంతే, వాళ్ళది ఏది కాదు అక్కడ.
అందుకనే ఆయనకు కూడా అంత రాజుగారయ్యుండి వాళ్ళంత కేర్ తీసుకున్నప్పటికీ బుద్ధుల వారికి అసలు అందుట్లో ఒక సాధారణ మనిషి సాధువుగా ఇలా వెళ్ళటం అంతా చాలా ఈజీ. ఎందుకంటే ఒక యువరాజుగా ఉన్నాడు బుద్ధుల వారు. తను సాధువుగా ఇలా వెళ్ళాలంటే తనకు ముందే ఈ లక్షణం ఆల్రెడీ ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో ఈ క్వాలిటీస్ అన్ని తనలో వచ్చి ఉంటాయి. ఏదైతే శాంతి ఉండాలి. రాజుగారుగా ఉన్నప్పుడు శాంతి అంటే యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నేను శాంతి అని కూర్చుంటే అవ్వదు కదా. తన లోపల అసలు ఇలాంటి అంతర్మదనం కానీ ఒక కురుక్షేత్రమే జరిగి ఉండేది గట్టిగా. అంటే అది దాన్ని ఫేస్ చేయటం అంటే చాలా చిన్న విషయం కాదు. అది ఒక నార్మల్ పర్సన్కి అయితే చాలా చిన్న విషయం, ఒక యువరాజుకి అయితే చాలా కష్టం. ఎందుకంటే యువరాజు అంటే తనకున్న అక్కడ ఉన్న సైన్యాన్ని వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తా మళ్ళీ ఎటువారిలో మళ్ళీ ఇలా యుద్ధం చేద్దాం ఇలా క్రూరత్వమైన ఆలోచన లేకుండా చేయటం అంటే అంత చిన్న విషయం కాదు. తను ఎంత తను ఏ రేంజ్ లో ఎమోషన్ దాన్ని కంట్రోల్ చేసుకున్నారు అనేది నిజంగా బుద్ధుల వారి నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన యొక్క సత్సంకల్పం ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ వదిలేసి అంత ఉన్నతమైన పొజిషన్ లో ఉండి కూడా అన్ని వదిలేసి అవన్నీ తెలుసుకొని వాళ్ళని వెళ్ళారంటే అది చిన్న విషయం కాదు. అందుట్లోనూ ఒక శుద్ధోదనుల వారు మొత్తం అందరినీ అసలు ఎవరిని తెలియకుండా అక్కడ ఆ రాజ్యంలో ముసలివారిని కూడా అక్కడ ఉంచేవాళ్ళు కాదు. కపిలవస్తులో కాకుండా పక్కన వేరే సాట్ పెంచేవాళ్ళు అనమాట. అయినా ఒకరోజు బుద్ధుల వారికి బుద్ధి పుట్టి రాజ్యాన్ని చూసినాం, పెళ్ళయింది, పిల్లోడు పుట్టాడు, తర్వాత ఒకసారి చూద్దామని వెళ్ళారు అనమాట. చెన్నుడితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా చూస్తాడు అనమాట. ఫస్ట్ ఒక రోగిని చూస్తాడు, జబ్బుతో బాధపడుతున్నాడు, తర్వాత ఒక ముసలివాడిని చూస్తాడు, తర్వాత ఒక చనిపోయిన వాడిని చూస్తాడు. తనకి ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. ఎందుకంటే తను ఇప్పుడు దాకా ఉన్న లోకం వేరు, ఇప్పుడు లోకం వేరుగా కానొచ్చేది. నాకు ఇలా ఉంటాయా, మనకి జరుగుతాయా, ఇలా రావు మనకి వచ్చిద్దా, మనము ముసలివాళ్ళం అయిపోతాం, మనం ఏదో ఒక రోజు చనిపోతాం, మనం బాడీ వెకేట్ చేస్తాం, ఇలా అన్ని డౌట్స్ వచ్చినప్పుడు అవును ఇది కామన్ గా జరిగే ప్రక్రియ అని చెప్పినప్పుడు ఓకే ప్రపంచం అంతా దుఃఖమైంది, దీన్ని మనం ఎలా నివారించవచ్చు. అప్పుడు ఆ ప్రశ్న అనేది ఉదయించింది అనమాట. ఎందుకు అప్పటికి శుద్ధోదనుల వారు ఎంతో ట్రై చేసినప్పటికీ అది యూనివర్స్లో మనం అనుకున్నట్టు యూనివర్స్ ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చింది అనడానికి ఉదాహరణ ఉంటాయి. బయటికి వెళ్ళగానే తనకు వాళ్ళ నలుగురిని చూడగానే తనకు ఆ ప్రశ్న ఉదయించింది. ఎంతంటే తను మామూలుగా రాజు, తనకు అన్నీ ఉన్నాయి, కానీ ఇట్లన్నిటికన్నా నాకు ఇదేం కాదు, అదొక్కటే నాకు చాలా ఉన్నతంగా అనిపిస్తుంది అని చెప్పి దానికి వెళ్ళారంటే తను ఎంత ఇదిగా ఉన్నారనేది అంటే అది తెలుసుకోవాలి, ఇంకేదో ఉంది, ఆ జిజ్ఞాస ఎంత ఉందనేది, దాని మీద పట్టుదల ఎంత ఉందనేది మనకి అక్కడ తెలుస్తుంది. మనం ఒక విషయం మీద ఎంత డీప్గా దాని మీద స్టడీ చేస్తే బాగా రిజల్ట్స్ వచ్చింది అనేది మనం బుద్ధుల వారి దగ్గర నుంచి బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన తను తెలుసుకోవాలనుకున్నారు. ఓకే, ఈ సత్య సాధన ఏదైతే ఉందో ఈ సత్యాన్ని నేను తెలుసుకోవాలి, ఏదేమైనా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ ప్రపంచం అంతా ఇంత దుఃఖంగా ఉంది కదా, ఈ దుఃఖానికి నివారణ మార్గం ఏంటనేది తెలుసుకోవాలని బుద్ధుల వారు అప్పుడు స్టార్ట్ చేశారు. బుద్ధుల వారు పుట్టింది వైశాఖ పౌర్ణమి రోజు, కానీ ఆయన ఇలా తెలుసుకుందామని స్టార్ట్ చేసింది అది ఇల్లు వదిలి ఇలా గురువు గారిని కలిసి వెళ్ళటానికి వెళ్ళిన రోజు ఆషాఢ పౌర్ణమి రోజు వెళ్తారనమాట. ఆషాఢ పౌర్ణమి రోజు వెళ్ళిపోయి తన మొదటి గురువు అయిన అలకరాముల దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గర కొన్ని నేర్చుకుంటారు. ఫస్ట్ ఏమంటారంటే ఆయన భిక్షాటనకి వెళ్ళరండి అంటారు. బుద్ధుల గారు పెరిగిందే అప్పుడు దాకా యువరాజుగా పెరిగారు, భిక్షాటన ఎలా చేయాలని మళ్ళీ అడుగుతారు. తన తోటి సన్యాసుల దగ్గర తెలుసుకొని భిక్షాటన ఎలా చేయాలని తెలుసుకుంటారు.
చేసినాక ఆయన తనకి ఓకే, ఈ ధ్యానం ఎలా చేయాలి ఇవన్నీ మామూలుగా చెప్తారనమాట. శ్రద్ధ వినయం మామూలుగా కొన్ని చెప్పి, ఇంకా మీ దగ్గర ఏమన్నా తెలుసుకోవచ్చా అన్నప్పుడు నేనైతే ఇంకా నీకు చెప్పేది ఏం లేదు, మాకు తెలిసిన ఇంకో గురువు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉద్దక రామపుత్రుడు అని ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కూడా ఇలానే నేర్చుకున్నాక ఆయన దగ్గర మానసిక ఏకాగ్రత, దీన్నైనా ఏకాగ్రత ఒక్కదాని మీద విషయం ఆయన కూడా ఒకటే అడుగుతాడు, ఓకే ఇది కాకుండా నాకు కావాల్సిన క్వశ్చన్ అయితే ఈ దుఃఖం నివారణ మార్గం ఏంటి, అది తన అల్టిమేట్. అందుకని ఆయన ఓకే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది శరీరాన్ని సృష్టింపు చేసుకుంటే ఏదో వస్తాయని, కొంతమంది అన్నం తినకుండా చేయటం, ఇవన్నీ చెప్తుంటారు. కానీ తను అడిగిన క్వశ్చన్కి ఏది ఎవరు క్లారిటీ ఇవ్వలేదని చెప్పి ఇంకా అక్కడి నుంచి కూడా వచ్చేసి తను కూడా ఓకే, కొంతమంది శరీరాన్ని సృష్టింపు చేసుకుని అన్నపానాలను మానేసి చేస్తుంటారు, కొంతమంది ఫ్రూట్స్ తిని చేస్తుంటారు, కొంతమంది అసలు ఓన్లీ గాలినే తీసుకొని చేస్తుంటారని ఇలా చెప్తారు వాళ్ళు. ఇవి కాదు అని చెప్పి ఇంకా నా క్వశ్చన్కి అయితే నాకేంటంటే ప్రపంచం ఇలా ఎందుకు ఉంది, ఇంత దుఃఖంతో ఉంది, దీనికి నివారణ మార్గం ఏమైనా ఉందా, అది ఆ ఏదైతే తను మొదటి నుంచి వెళ్ళాడో ఆ క్వశ్చన్ అడుగుతుంటారు. ఓకే మీకు తెలిసిన జ్ఞానం ఇది, ఓకే నేను ఇంకెవరన్నా ఉంటే చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటానని అడుగుతాను. మార్గ మధ్యలో వెళ్తా అక్కడ ఒక బోధి వృక్షం కింద ఇంకా కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటారు. ఆ టైంలోనే తనకు ఒక ఐదుగురు తోటి సన్యాసులు వస్తారనమాట. ఎవరైతే ఫస్ట్లో తనకున్నారు తన ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండన్న, బుధియా, వీళ్ళు ఐదుగురు వాళ్ళతో వస్తారనమాట. ఓకే బుద్ధులు వారు చేస్తున్నారు, అదే సిద్ధార్థుడు చేస్తున్నారు, ఆటంతో మనం కలిసి చేద్దాం అనుకుంటారు. చేస్తారు బుద్ధులు వారు కూడా చేయగా ఒకరోజు మరి డైలీ అంటే ఎలా చేస్తారంటే అంతకుముందు రోజుకి అన్న తినటం అనేది తగ్గించుకుంటా వచ్చేస్తారు. చేయగా శరీరం అనేది మన శరీరం అనేది అనమాట, ఇది కామన్గా ఇది ఫుడ్ అనమాట. ఫుడ్ తీసుకోకపోతే శుష్కించిపోయింది అనమాట. ఫుడ్ తీసుకోపోవటం వల్ల శుష్కించిపోయి ఒక మరీ అసలు ఎముకల గూళ్ళ తయారైపోతుంది. తర్వాత ఒకరోజు ఇంకా మరీ నీరసం స్థితిలో చాలా దారుణం అంట. ఆ రోజు ఒక సుజాత అనే తను ఒక వ్రతం చేసుకొని ఒక పాయసం తీసుకొని వచ్చింది అనమాట. ఆ పాయసాన్ని తాగినాక బుద్ధుల వారికి మంచిగా అప్పుడు అద్భుతమైన ధ్యానం బాగా కుదిరింది. అప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది, అన్నం ఎన్ని తినకుండా ఉండటం వల్ల శరీరం శుష్కింపు చేసుకోవడం వల్ల ఏమీ అవ్వలేదు, మామూలుగా మితంగా తీసుకొని ధ్యాన సాధన పెంచుకోవడం మంచిదని రియలైజ్ అవుతారు. అది చెప్పినప్పుడు తనతో పాటు ఉన్న ఐదుగురు కాదు, ఇలా చేస్తే నువ్వు తెలియకుండా నువ్వు మళ్ళీ ఫుడ్ ఇట్లన్నిట్లకి అలవాటు అయిపోతున్నావు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి, బుద్ధుల వారి దగ్గర నుంచి. సరే అని చెప్పి తను మాత్రం తన సాధన కంటిన్యూ చేసుకుంటా ఉంటారు. ఇంకా సాధన కంటిన్యూ చేయగా ఒకరోజు సాయంత్రం వేళ దివ్య చక్షు అప్పుడు జస్ట్ ఆయన ఇప్పుడు దాకా ఏమేం చేసింది పాయసం అంతా అయినాక అసలు ఇప్పుడు దాకా నేను ఏమేం చేశాను, ఫస్ట్ గురువు గారి దగ్గర ఏం నేర్చుకున్న తర్వాత ఏం చేశాను, ఇవన్నీ చేయటం వల్ల కూడా ఒక విధమైన బెనిఫిట్ అయింది. ఎందుకంటే బుద్ధుడు గారు అప్పటి స్టార్టింగ్ నుంచి ఉన్నారు, కానీ అంతకుముందు వాళ్ళ దగ్గర హఠయోగ ఈ సాధనలు ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే తనలో ఈ కుండలిని యాక్టివేషన్ ఇవన్నీ మొత్తం అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ బాగా జరగటం వల్ల తను జస్ట్ ఇంకా ఈజీగా హీజ్ రెడీ టు ఎన్లైటెండ్ అనే స్టేజ్కి వచ్చున్నారు. అప్పటికే జస్ట్ అప్పుడు ముందే ఆల్రెడీ గురువు గారి దగ్గర అవన్నీ చేయటం వల్ల జస్ట్ నార్మల్ బ్రీతింగ్ అబ్జర్వ్ చేయటం వల్ల ఈజీగానే అప్పుడు తన దివ్య చక్షు అనేది వచ్చేసింది.
దివ్య చక్షు ఎప్పుడైతే ఉత్తేజితమైందో అప్పుడు తనకి ఉన్న ఏదైతే క్వశ్చన్లు ఉన్నాయో అప్పుడు దానికి ఆన్సర్స్ రావటం అనేది తనకి తనకు అంతర్మగంలో ఆన్సర్స్ రావటం అనేది తెలుసుకున్నారు. ఇంకా ఎప్పుడైతే తనకి ఉన్న ఇవి తన జన్మలు చూసుకున్నారు, జన్మలతో పాటు జన్మ పరంపర తెలిసినప్పుడు ఏ జన్మలో ఏ కర్మలు చేయటం వల్ల కర్మ పరంపర అనేది ఎలా తెలిసింది అనేది అప్పుడు తెలిసింది ఆయనకి. ఓకే, ఎందుకు ఇలా ప్రపంచం దుఃఖంగా ఉందనేది అప్పుడు తెలిసింది. దీన్ని తర్వాత ఇంకా దుఃఖ నివారణ, ముక్తి అంటే మొత్తం ఇంద్రియ నిగ్రహం గురించి అన్ని అప్పుడు చూస్తారు. అప్పుడు జన్మ పరంపర కర్మ పరంపర గురించి తెలుసుకున్నప్పుడు ఆయనకి బాగా తెలిసింది ఏంటంటే కర్మ, ఓకే ఈ జన్మలో ఈ కర్మ చేయటం వల్ల నెక్స్ట్ ఈ జన్మకి ఇది అవుతుంది, ప్లానింగ్ అవుతుంది. సో ఈ జన్మ అనేది కంటిన్యూషన్ అవ్వకుండా అక్కడ ఆగాలంటే ఇక్కడ నువ్వు అనేది కర్మలు తగ్గిస్తా రావాలి. అంటే ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి చేయకూడదు అనేది అక్కడ తెలుసుకున్నారనమాట. సత్కర్మలు మాత్రమే చేయాలి, దానివల్ల అంతటితో క్లీనింగ్ ప్రాసెస్ జరిగి అక్కడితో జన్మ పరంపర అనేది ఆగిద్ది. అప్పుడు అప్పుడు దానికి దుఃఖ నివారణ మార్గానికి ఫస్ట్ ఆయన సజెస్ట్ చేసిందే అష్టాంగ మార్గం. దాన్ని మనం మధ్య మార్గం అంటున్నాం. మధ్య మార్గం ఫాలో అవ్వాలంటే అష్టాంగ మార్గాన్నే ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. ఇప్పుడు తనకి ఓకే, తన ఇదంతా ఇంత కష్టపడి బుద్ధుల వారు ఎంత ఇంటి దగ్గర నుంచి వెళ్ళాక 6 సంవత్సరాలకేమో తెలుసుకుంటారు ఈ విషయం. తెలుసుకున్నాక ఇప్పుడు బుద్ధుల వారికి దీన్ని అందరికీ పంచాలా, లేదంటే ఇంతటితో ఓకే నేను తెలుసుకున్నాను చాలు అని ఊరుకోవాలని అది పెద్ద డౌట్ ఉంది. అప్పుడు ఒక హాస్టల్ మాస్టర్ వచ్చి, నువ్వు ఇంత సాధన చేసి నువ్వు ఇంత తెలుసుకున్నావు, దీన్ని తెలుసుకోవటానికి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ నువ్వు గైడెన్స్ ఇవ్వు అని చెప్తారు. అప్పుడు ఓకే నేను ఇంత కష్టపడ్డాను, ఓకే వాళ్ళందరికీ ఇద్దాము. ఇప్పుడు వాళ్ళందరికీ ఇవ్వటం వల్ల నువ్వు వాళ్ళందరినీ గైడ్ చేస్తే వాళ్ళు ఆ వేలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వచ్చు, ఎవరు దీనికి అర్హత పొందున్నారు అనేది ఫస్ట్ చూస్తారు. ఫస్ట్ తన గురువు గారైన అలకరాముల వారి దగ్గరికి చూస్తే ఆయన బాడీ వెకేట్ చేశారని తెలిసింది. తర్వాత మళ్ళీ ఉద్దకరామపుత్రుడి దగ్గర చూస్తే ఆయన నిన్నే బాడీ వెకేట్ చేశారని తెలిసింది. ఓకే, తన తోటి ఇంతకుముందు సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే వాళ్ళు వారణాసి దగ్గర సారనాథ్ అనే ప్లేస్లో ఉంటారనమాట. 5గురు ఎవరైతే మనం అనుకున్న కొండన్న, షాజీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. సో బుద్ధుల వారు ఇంకా స్లోగా అక్కడి నుంచి అప్పుడు ఎప్పుడైతే ఆ బోధి వృక్షం కింద ఉన్నారో ఇదంతా తెలుసుకున్నాక ఇంకొక 7 వారాలు ఉంటారు అక్కడ. 7 వారాల్లో కంప్లీట్ యోగాగ్రతని కంప్లీట్గా పొందినాక స్లోగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సారనాథ్ వెళ్ళినాక ఇది చెప్తారనమాట. అప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎప్పట్లాగా సిద్ధార్థుడు అనగానే లేదు నేను సిద్ధార్థుని కాదు, ఇప్పుడు నేను బుద్ధుడిని. సిద్ధార్థుడు వేరు, బుద్ధుడు వేరు, నేను ఆల్రెడీ జ్ఞానోదయం పొంది ఉన్నాను ఇట్లన్నిటికి అని చెప్తాను. సరే నువ్వు ఏం పొందావో మాకు చెప్పు, మేము తెలుసుకుంటామని అప్పుడు అడుగుతారనమాట. అందులో ఫస్ట్ భాగంగా ఇవన్నీ చెప్తా అనమాట. ఏదైతే మనం అనుకుంటున్న అష్టాంగ మార్గం, ఫస్ట్ సరైన దృక్పథాలు, రైట్ వ్యూ, రెండోది సరైన సంకల్పం, మూడోది సరైన వాక్కు, నాలుగోది సరైన కర్మ, సరైన జీవనోపాయం, సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం. ఈ 8 గురించి చెప్తారు. అదే అష్టాంగ మార్గం. దీన్నే ప్రజ్ఞ, శీల, సమాధి అంటాం. ప్రజ్ఞ అంటే ఫస్ట్ సరైన దృక్పథాలు, సరైన సంకల్పాలు. శీల అంటే ఈ 3 సెట్ అవుతాయి. సరైన వాక్కు, సరైన కర్మ, అలానే సరైన జీవనోపాయం. సమాధి అనే దానికి వచ్చేసరికి సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం, ఈ 3 గురించి.
ఆ, మనం ఈ మూడిల గురించి మామూలుగా ఇప్పుడు చెప్పుకుందాం. కానీ దీని కంటిన్యూషన్ అనేది ఎక్కువ నెక్స్ట్ మళ్ళీ వేరే సిరీస్ ఉంది దమ్మపదం దాంట్లో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం వేద్దాం. ఇప్పుడైతే మామూలుగా తెలుసుకుందాం. ఓకేనా? సరైన దృక్పథాలు. సరైన దృక్పథం అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కదా. ఇంకా సరైన దృక్పథం ఏంటి? రైట్ వ్యూ. రైట్ వ్యూ అంటే ఏంటి? అంటే మనం చూడట్లేదా? చూస్తున్నాం, కానీ ఒక విషయాన్ని సరిగా చూడటం. ఓకే, అందుట్లో మంచి ఏముంది, ఏంటిది? ఇందాక మనం అనుకున్నాం, ఇందాక మన శరీరం అని. ఓకే, శరీరము. ఓకే, మన శరీరం అంటే ఇష్టమే, కానీ శరీరం అనేది ఒకరోజు అది మనం ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, చిన్నప్పుడుగా బాల్యంలో ఉన్నాను, తర్వాత ఏమైంది, ఇప్పుడు రేపు అనే రోజు ఇప్పుడు ఏదో ఒక రోజు ముసలితనం వచ్చింది, బాడీ వీక్ వచ్చింది. ఇది సరైన దృక్పథం అనమాట. అది కరెక్ట్గా ఉండేది, అలానే ఉండాలి. అలా కాకుండా లేదు లేదు నేను ఎప్పుడు ఇలానే ఉంటాను అని ఉంటుంది. ఎందుకంటే అది సరిగా చూడటం అనమాట. అది రైట్ వ్యూ. రైట్ వ్యూ అనమాట. అది రైట్ వ్యూ అంటే ఇంకా మనకు కామన్గా మనకు ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు. రైట్ వ్యూ అంటే మనకు చాలా మంది కామన్గా ఇప్పుడు మనకి ఉదాహరణకు మనం చెప్తే ఎవరన్నా మనల్ని కొంచెం అది ఇది అని ఏమన్నా అన్నప్పటికీ తిట్టినప్పటికి కూడా మనకి ఏంటంటే వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అలా అన్నారనేది మనం చూడగలిగితే అదే సరైన వ్యూ. సరిగా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. మనం ఏదో 4 అగ్రిమెంట్స్లో చెప్పినట్టు ఊహాగానాలు చేసుకోకుండా మనం సరైన వ్యూ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇందాకే మనం అనుకున్నాం, ఎక్కడ దాకా ఎందుకు, శుద్ధోదనులు వారు ఎంతో ట్రై చేశారు వెళ్ళకూడదని ముద్దుల వారిని, కానీ రైట్ వ్యూలో ఆలోచిస్తే అది ఆయన జన్మ ప్రణాళిక కాబట్టి అది అలా అయింది. అది రైట్ వ్యూ అనమాట. అలా చూడాలి. ఇంకా మనకు కూడా మన లైఫ్లో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే వస్తుంటాయి అనమాట. మన పర్పస్కి మనకి అలైన్ చేయడానికి చాలా మంది మనకి ఎంతో మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు మనకి. అది మనం దాన్ని ఎప్పుడు రాంగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకు మంచి మాస్టర్స్, మనల్ని కరెక్ట్ వేలో పంపడానికి. అది అక్కడ మనం రైట్ వ్యూ, దాన్ని కరెక్ట్ వ్యూలో తీసుకున్నప్పుడే అది మనకు అర్థమైంది. అలాంటి వాళ్ళు మనకు నిజంగా మన లైఫ్ని ఉన్నతంగా తీసుకొని పోవటానికి ఒక గైడెన్స్ ఇచ్చే అద్భుతమైన మాస్టర్స్. వాళ్ళకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి అంతే. ఓకే, రెండోది వచ్చి సరైన సంకల్పాలు. సరైన సంకల్పాలు అంటే కోరిక వేరండి, సంకల్పం వేరండి. ఎందుకంటే కోరిక అనేది అజ్ఞానం నుంచి వచ్చింది, సంకల్పం అనేది నువ్వు ఏదైతే ప్రేమ ఏదైతే జ్ఞానం నుంచి వచ్చింది సంకల్పం అనేది. ఇప్పుడు ప్రేమ అని అంటే ప్రేమగా ఉండటం, అందరితో మంచిగా అద్భుతంగా ఉండటం, ఇలాంటివన్నీ ఏంటంటే మంచి సత్సంకల్పాలు అన్నమాట. దయ, కరుణ, జాలి, ఇటువంటి అంతర్మేన ఉండటం. అలానే ఇంకా మనం అనుకునే మనం అనుకున్న అందరూ బుద్ధ స్థితికి పోయేయాలనేది, ఇలాంటి అద్భుతమైన సత్సంకల్పాలు ఉంటారు. ఇలాంటివన్నీ అలాంటి సత్సంకల్పాలను. కోరిక అనేది డిఫరెంట్. కోరిక కలపద్దు దీంట్లో. కోరిక అనేది వేరు, సంకల్పం వేరు. సంకల్పం అంటే సత్సంకల్పం. ఓకేనా? దీని గురించి మనం నెక్స్ట్ దాంట్లో మొత్తం కంప్లీట్గా దీని గురించి నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ దమ్మపదం ఉండిద్ది, అప్పుడు ఎక్కువ తీసుకుందాం. మూడోది సరైన వాక్. సరైన వాక్లో మన వాక్ అనేది ఇప్పుడు దోషరహితంగా ఉండాలి. సరైన వాక్ కింద మనం చెప్పుకుంటే ఎప్పుడు ప్రేమపూరితమైన మాటలే మాట్లాడాలి. ఎవరిని దయచేసి తిట్టకూడదు. అసలు మనం వాళ్ళు తిట్టాల్సి వచ్చినా, ఇది పరనిందలు వేస్తున్నా, ఎందుకంటే అది వాళ్ళంటే
లోపల ఏదైనా ఇష్టం లేనిపోయిన భావన ఉండటం వల్ల వాళ్ళని వేరు చేయటం, వాళ్ళ గురించి చెడుగా చెప్పటం, వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించడం ఇవన్నీ ఏంటంటే సరికానే అన్నమాట. సరైన వాక్యే మాట్లాడాలి ఎప్పుడు. వీలైతే సత్యమనే మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి అసలు. అసత్యం ఆడరాదు ఎప్పుడు. సత్యం వల్లనే మనం ఎప్పుడైనా ఉన్నత స్థితికి ఎదగటానికి ఎదుగుతాం. అసత్యం ఆడి ఇప్పుడు మనకు లేనిపోయిన గొప్పలు చెప్పుకున్నాం, మనకు అది లేదు, ఆ గొప్పలు చెప్పుకున్నాం. రేపు అనే రోజు మళ్ళీ ఆ గొప్పల కోసం దాన్ని కప్పించుకోవడం ఇంకా 4 అబద్ధాలు ఆడాలి. ఇవన్నీ అవసరం. అదే సత్యం ఫస్ట్ ఉండి సత్యాన్నే చెప్పాం ఇంకో దానికి ఇంకా ఏమి ఉండదు. అలా కాకుండా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తే అది అలా కంటిన్యూషన్ వెళ్తానే ఉండేది. సో సత్యాన్నే మాట్లాడాలి ఎప్పుడు, సరైన వాక్కులే చెప్పాలి. దయచేసి ఇప్పుడు ఒక ఇద్దరు గురువు గారులు ఉన్నారనుకో, వాళ్ళు సెట్ ఎలా జరిగిద్దంటే, ఓకే మీరు ఉన్నతంగా మీరు ఎలా ఎదిగారు, మీ సాధన ఎలా వచ్చింది, మీరు ఈ స్థితికి ఎలా వచ్చారు, ఇలా వీటి గురించే చెప్పుకుంటారు. అంతేగాని వేరే వాళ్ళ గురించి చెప్పుకోరు. మనం అనుకునే ఏదైతే ఉందో వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోరు అనమాట. అనవసరమైన ఆ విషయాల గురించి అసలు చర్చించరు వాళ్ళు. వాళ్ళు ఓకే జ్ఞానానికి సంబంధించింది ఉన్నతంగా ఎలా ఎదగొచ్చు అనే దాని గురించే జరిగిద్ది. అలా మనమైనా ఎవరున్నా సజ్జన సాంగత్యం చేసుకోవాలి తప్పితే అనవసరం విషయాలు ఎప్పుడూ మాట్లాడకూడదు. దానివల్ల మనకు తెలియకుండానే కర్మల్లో ఇరుక్కుంటాం. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అండి. తర్వాత వచ్చి సరైన కర్మలు చేయాలి. సరైన కర్మలు చేయటం అంటే మీ అందరికీ తెలిసిందే. ఓకే, కర్మ సిద్ధాంతం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. కర్మ సిద్ధాంతం మనం ఏది ఇస్తే అదే వచ్చింది. సరైన కర్మలు చేయకపోతే మనం ఆల్రెడీ మనం అనుకున్నాం. సరైన కర్మల్లో భాగంగా చాలామంది ఇప్పుడు సరైన కర్మ సరైన జీవనోపాయం కొంచెం లింక్డ్ వచ్చేసింది. ఎందుకంటే సరైన జీవనోపాయంలోకి వచ్చేకి మీరు మాంసభక్షణ చేయకూడదు యాక్చువల్గా. కానీ అది చేసినప్పుడు ఆ కర్మ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసిద్ది. సో బుద్ధుల వారు ఏం చెప్తారంటే అందరితో మైత్రిభావంతో ఉండమంటారు. మనిషి యాక్చువల్గా ఆత్మ పరిణతి చెందేటప్పుడు ఎప్పుడైతే ఆత్మ సోల్ ఎవల్యూషన్లో భాగంగా మనిషి అదే జంతు స్థితి దాటినాక మనిషి స్థితికి వస్తుంది. ఆ భాగం వచ్చేటప్పుడు మనం జంతువులను అలా చంపటం అనేది చాలా తప్పు అనమాట. అందుకే ఆ కర్మలు ఏదైతే ఎటువంటివి అవి మనం చేస్తామో అదే కాదు, ఇంకా మనం ఇప్పుడు కొంతమంది కర్మల్లో తెలియకుండా ఎటువంటి కర్మలు చేస్తుంటారంటే, ఇప్పుడు దొంగతనం చేస్తారు, అది వన్ టైప్ ఆఫ్ కర్మే అంతే. కొంతమంది దగ్గర దౌర్జన్యంగా లాక్కుంటారు, అది తప్పే. ఇవన్నీ ఇంకా ప్రొఫెషనల్గా అయితే ఇప్పుడు ఉదాహరణ మనం జాబ్కి వెళ్తుంటాం, ఎవరు బాసులే లేరని చెప్పి మనం టైం వేస్ట్ చేయకూడదు. మన ధర్మం ప్రకారం మన వర్క్ మనం ఎంత ఉందో అవన్నీ చేసేయాలి, సత్కర్మ చేయాలి అంతే. ఇంకా వాళ్ళు చూసారు వాళ్ళు చూడలేదు అవన్నీ సెకండరీ, అంతే. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి అంతే, సత్కర్మలు చేయాలి. అంతేగాని కర్మల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలియకుండానే జన్మ కంటిన్యూషన్ వస్తానే ఉంటుంది. ఇందాక మనం బుద్ధుల వారు ఫస్ట్ తెలుసుకుంది అదే, కర్మ పరంపరను ఆపనని చెప్పి నీకు జన్మ పరంపర ఆగదు. కర్మల్లోనే ఉంది అంత. కర్మ సిద్ధాంతం గురించి మనం ఇంకా బాగా ఎలాబరేట్గా తెలుసుకుందాం నెక్స్ట్ దాంట్లో వీటిలన్నిటి గురించి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది చాలా పెద్ద టాపిక్. నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వర్క్షాప్ చేస్తున్నాను సిటీది. సో కర్మ సిద్ధాంతం అనేది చాలా అద్భుతమైన టాపిక్, నా ఫేవరెట్ కూడా. కర్మ సైన్స్ అండ్ రీఇన్కార్నేషన్ నెక్స్ట్ దాంట్లో బాగా మనం కూలంకషంగా దాని గురించి బాగా తెలుసుకుందాం. ఓకే, తర్వాత వచ్చి సరైన జీవనోపాయం. సరైన జీవనోపాయం అంటే ఇందాక మనం అనుకున్నట్టు జీవనం కోసం మాంసభక్షణ అనేది అసలు చాలా రాంగ్ థింగ్ అండి. అది అసలు ఎప్పుడూ చేయకూడదు. దానికోసం లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. డబ్బులు అలానే రావాలని లేదు. మనం ఇక్కడ జీవనోపాయం అనేది ఇక్కడ మామూలుగా మన కోసం పెట్టుకుంది. ఇప్పుడు ఎవరి దగ్గర దౌర్జన్యంగా లాక్కోవడం అయినా తప్పే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశించి వాళ్ళని మోసం చేసి తీసుకోవటం ఇవన్నీ తప్పే అనమాట. అటు కర్మలోకి వచ్చితే అది సరైన జీవనోపాయము కాదు. అలా అని చెప్పి అందుకని మనం ఏం చేయాలంటే మన వరకు మనం ఏదైతే బెస్ట్ ఉందో మంచి వర్క్ అలాంటి వాటిలోనే వర్క్ చేసుకుంటా మన వర్క్ చూసుకోవాలి. ఒకసారి నేను న్యూటన్ సార్ క్లాస్లో కూడా విన్నాను,
వేరే వాళ్ళ దగ్గర ఎంత తెచ్చుకున్నా ఇదేమి ఉండదు, కానీ నీ సొంత డబ్బులతో గంజి నీళ్ళు తాగినా చాలా తృప్తిగా ఉండిద్ది అంట. ఆ తృప్తి అనేది ఉన్న వాళ్ళకి ఏ బాధ ఉండదు అసలు. అది నాలుగోది, ఆరోది వచ్చి సరైన శ్రద్ధ ఉండాలి. మనకి కృష్ణుల వారు చెప్పారు, హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణుల వారు చెప్పారు కదా, శ్రద్ధవాన్ లభితే జ్ఞానం అని. శ్రద్ధ ఎటు ఉంటే అటువంటి శ్రద్ధ వచ్చిద్దని. మనం కూడా అంతే, మనం ధ్యానం చేస్తాము, మన శ్రద్ధ ఎటు ఉందో అటే డిసైడ్ అయ్యిద్ది ఏదైనా. ధ్యానం చేసినాక అందరికీ ఫుల్ ఎనర్జీస్ వచ్చేస్తాయి, కానీ శ్రద్ధ ఎటు పెడుతున్నాము, మంచి వైపు పెడుతున్నామా చెడు వైపు పెడుతున్నామా? ఒక మనిషి మంచోడా చెడా అనేది అతని ఆలోచనలను బట్టి డిసైడ్ అయ్యిద్ది. ఇందాక మనం అనుకున్న సంకల్పాల్లో కూడా ఈ ఆలోచనల ఎఫెక్ట్ అక్కడ ఉండిద్ది. అందుకని ఏంటంటే నువ్వు మంచి సైడ్ అంటే ఏదైతే నువ్వు ప్రేమ, కరుణ, దయ, శాంతి ఇలా ఏదైతే వెళ్తావో అప్పుడు అదంతా ఉన్నతమైన సైడ్ వెళ్ళిద్ది. అలా కాకుండా నీవు మనకు తెలిసిందే కదా, హింస, క్రూరత్వం ఆ టైపు అటు వెళ్ళామంటే మనం దెబ్బతింటాం అనమాట. అలా అనమాట. ఇంకా మనం ఇంకా ఇక్కడ మనకు తెలియకుండానే కొన్ని ఇంకా వస్తాయి అరిషడ్ వర్గాలను కూడా. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ మనం ఎటుబడి, ఇప్పుడు ఉదాహరణ మనం ఒక పొలంలో నీళ్ళు పోసాము, ఆ పొలంలో అక్కడ పిచ్చి మొక్కలు కూడా వస్తుంటాయి. అక్కడ ఎప్పుడైనా మీరు గమనిస్తే పిచ్చి మొక్కలు కూడా వస్తాయి. అలాంటివి మనం కలుపు మొక్కలు లాంటివి తీసేసుకుంటాం, ఎందుకంటే మన ఆలోచనలు మనం ఎటువంటి శ్రద్ధ పెడితే అవే పెరుగుతాయి కాబట్టి. ఎందుకంటే మనం ఆ పొలంలో డైలీ వాటర్ పోస్తుంటాం, వాటర్ పోయటం వల్ల ఏమైతే అది రోజు అలా పెరుగుతూ వచ్చేస్తుంది. మనం ఏదైతే అనుకున్నా ఆ మొక్క అలా నీట్గా వచ్చింది. అలా కాకుండా మనం కలుపు మొక్కలు కూడా పెడితే అవి సరిగా రావు. అందుకని మనం ఏం చేస్తామంటే అక్కడ మనం శ్రద్ధ పెట్టినప్పుడు మన అవేర్నెస్, ఎరుక లెవెల్స్ పెరుగుతాయి. ఆ ఎరుక లెవెల్స్ ద్వారా మనకి ఏం అవసరం లేదో అవన్నీ తీసేస్తా వస్తాం. దీని గురించి కూడా మనం కూలంకషంగా తర్వాత ఇంకా బాగా తెలుసుకుందాం. ఓకేనా? సరైన ఏకాగ్రత, రైట్ మైండ్ఫుల్నెస్. రైట్ మైండ్ఫుల్నెస్ అనేది అదే మన ఏదైతే ఏకాగ్రత అంటే ఇదే కదండి, మనం ఏదైతే అనుకున్నామో దాని మీద. ఇందాక మనకు బుద్ధుల వారిది మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. బుద్ధుల వారి గురించి మనం తీసుకోవచ్చు ఏకాగ్రత. ఆయనకి ఎంత జిజ్ఞాస కానీ, ఎంత ఏకాగ్రత, ఎంత పట్టుదల కానీ, ఏదైనా అది తెలుసుకోవాలని ఎంత ఇది ఉంటేనో అంతగా ఆయన వెళ్ళి ఆ స్థితి, ఆ రాజుగా ఉన్న, యువరాజుగా ఉన్న స్థితి నుంచి అన్ని వదిలేసింది. ఎంత తృష్ణ, ఎంత ఎంత లోపల ఎంత ఉంటేనో అంత అంత ఎట్ ది సేమ్ టైం మనోధైర్యం కావాలి దానికి. అన్ని వదిలి అంత, ఎందుకంటే ఒక రాజుగా ఉన్నప్పటికీ అక్కడ అడవిలో ఏం లేని స్థితికి ఉన్నారంటే తనకి ఎంత సంకల్ప బలం ఎంత ఉంది అసలు. అవన్నీ మనం ఆయనలో తెలుసుకోవాల్సిన లక్షణాలన్నీ. అవన్నీ మనం అలవర్చుకోవాలి. ఏదైనా ఒకటి మనం సాధించాలనుకున్నప్పుడు ఆయన కూడా 6 సంవత్సరాలు అయ్యో ఆయనకేం పూల పాన్పులు లేవు అక్కడ. చాలా దారుణమైన స్థితిలో ఉండి అవన్నీ తెలుసుకొని ఈరోజు ఆ స్థితికి వచ్చారు. అవి ఎవరికైనా అది ఎవరికి కూలబాట కాదు, అది ఎవరికైనా తప్పదు. అది అది ఏకాగ్రత అంటే ఏదో కాదండి, ఒక వస్తువు ఏదైతే మనం అనుకున్నామో దాన్ని కంప్లీట్ గా దాని మీద పూర్తిగా లీనమైపోవటం అంతే. ఇంకా రెండో ఆలోచన అనేది ఉండకూడదు. ఏదైతే మనం చేద్దామో దాని మీదనే దాన్నే చేయటం అంతే. సరైన ధ్యానం, ఇందాక మనం అనుకున్నాం బుద్ధ ప్రభుత్వ ఆనాపానసతి ధ్యానం. ఏది అంటే తను ఆల్రెడీ ఎప్పుడైతే ఆ పాయసం తాగినాక తను జస్ట్ అబ్జర్వ్ చేసింది బ్రీత్ అవుట్ ద్వారానే. తను ఎప్పుడైతే దివ్యశక్తి అదే సరైన ధ్యానం అని తెలుసుకొని ఆనాపానసతి ధ్యానం చెప్పారనమాట. అప్పుడు ఈ ఆనాపానసతి ధ్యానం ధ్యానమే ఇలా మనం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు చేద్దాం. ఓకేనా? దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ధమ్మపాదం అన్న దాంట్లో అసలు వీటిలన్నిటి గురించి చాలా కూలంకషంగా అయిందా మనం అనుకున్నట్టు రైట్ వ్యూ చేయాలండి. అలానే సరైన దృక్పథాలు అంటే ఎలా ఉంటాయి, సరైన సంకల్పం అసలు ఎలా ఉండాలి,
సంకల్పానికి ఆ బలం రావాలంటే ఏం చేస్తాం? ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినాక ఎటువంటి ఆలోచనలు ఉండాలి, ఎటువంటివి ఉండకూడదు అనేది. ఎందుకంటే సరైన మాటలు ఎటువంటివి మాట్లాడాలి, ఎటువంటివి మాట్లాడకూడదు అనేది తెలుసుకోవాలి. అలానే ఇంకా సరైన కర్మలు చేయటం వల్ల చాలా ఇదవుతుంది. ఎటువంటి కర్మలు చేయొచ్చు, ఎటువంటివి చేయకూడదు. అలానే సరైన జీవనోపాయం అనేది ఆహ్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే చాలా మనం తెలియకుండానే డీవియేషన్ చేస్తుంది. ఆహ్, తర్వాత శ్రద్ధ మనం ఎటు పెడుతున్నాము? మన ఏకాగ్రత ఎలా ఉంది? ఓకే. ధ్యానం అనేది సరైన ధ్యానం. ఈ సమాధి స్థితి. ఇది మన ప్రజ్ఞాశీల సమాధి. సమాధిలో సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన సమాధి ఈ 3 వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఇందులో మనం ఒకటి తెలుసుకోవచ్చండి. ఏమన్నా మనం ఉన్నత ఎస్టేట్ వర్గాల అబ్బాయి నాకేం కోపం అనేది అస్సలు లేదండి అంటారు. కానీ మనం మనల్ని బాగా గమనించుకుంటే ఇక్కడ తెలిస్తే ఒక ఉదాహరణ ద్వారా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు బాగా బాగా మనకు డబ్బులు కావాలనుకున్నాం. ఎందుకంటే మనిషి ప్రాపంచికంగా ఫస్ట్ అలా ఆలోచిస్తారు. మామూలుగా చెప్తున్నాను. డబ్బులు కావాలనుకున్నప్పుడు ఎవరైనా నీ దగ్గర బాగా తెలిసి ఇతనికి బాగా డబ్బులు ఉన్నాయని వచ్చాయనుకో, నీకన్నా వాళ్ళకి వచ్చినాయి అని నీకు ఫీలింగ్ వచ్చిందనుకో, అప్పుడు నీకు ఫస్ట్ ఏమనిపించిద్ది? నాకన్నా వెళ్ళిపోయాడు ఈయన కోపం వచ్చింది. మామూలుగా నీకే కోపం లేదు. కానీ అది నీకు రావాల్సింది వేరే వాళ్ళకి వచ్చిందని వాళ్ళకి కోపం వచ్చింది. ఒకటి అరిషడ్ వర్గాలు తెలియకుండా మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అవన్నీ. ఆ తర్వాత ఒకవేళ అది మనకు వచ్చిందనుకో, అది బాగూడదని లోపం వచ్చింది. మనకు అవన్నీ ఉన్నాయి, ఇంకా బాగుండాలని దాని మీద మొహం కూడా వచ్చింది. అట్ ది సేమ్ టైం నాకే ఉందని ఒక మదం కూడా వచ్చింది తెలియకుండానే. మనకన్నా ఇంకెక్కువ బాగా ఇంకా ఉన్నోళ్ళు వేయాలనుకోప్పుడు మాత్సర్యం కూడా వచ్చింది అక్కడ. అంటే నేను ఫస్ట్‌లో నేను అనుకునేవాడిని అనమాట. నాకు కోపం లేదు అసలు మనం ఎప్పుడే చేయలేదు. కాదు ఒక విషయంలో మనం చెక్ చేసుకున్నప్పుడు 6 లింక్ వస్తాయి. ఇదే విషయాన్ని మీరు మళ్ళీ ఉన్నతంగా ఎదగాలనే విషయంలో ఎక్కడికన్నా ఎళ్ళారనుకో, అక్కడ మనకు అహం ఉందనుకో, గురువుగారు ఏమన్నా ఎగ్జామ్ ఉదాహరణ ద్వారా చెప్దాం అనుకున్నప్పుడే, అర్రె! నన్ను పడుచుకోలేదేనా అనేది తెలియకుండానే క్రోధం వచ్చింది. లేదు ఒకళ్ళని పెట్టానుకో, అబ్బా! ఒక ప్లేస్‌లో పెట్టారు. ఇది నాకే ఉండాలి. మళ్ళీ తీయకూడదు. ఈ లోపం వచ్చేసిద్ది తెలియకుండానే మళ్ళీ. లేదు నేనే ఇంకంతా ఇది మోహం వచ్చేసింది అక్కడ తెలియకుండానే. ఇంకా ఆ! నాకంటే పెద్దోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇంకా మదం వచ్చేసిద్ది అక్కడ మళ్ళీ. తర్వాత ఇంకా మనకన్నా వేరే వాళ్ళు ఎవరినైనా కాదు మీరు కాదు వేరే వాళ్ళు ఉంటే తెలియకుండా ఆశ్చర్యం వచ్చేది. ఇది నేను చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రతి విషయంలో ఇది ఎరుకతో గమనించినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. ఇలాంటి వాటిల్ని మనం ఆహ్, ఎప్పటికప్పుడు అవేర్‌నెస్‌లో తెలుసుకోవాలంటే మాత్రం మనకు మంచి గురువుగారులు ఉంటేనే మంచిది ఎప్పుడైనా. ఆహ్, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు ధ్యానం వీట్లన్నిటితో పాటు మనం అన్నిటిలో అవేర్‌నెస్ బాగా ఎరుక లెవెల్స్ పెరగాలంటే రోజుకు మినిమమ్ 2, 3 గంటలు ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన ద్వారానే వీట్లన్నిటిలో మనం అనుకున్న వీధిలో వెళ్ళగలుగుతాం. ధ్యాన సాధన అనేది ధ్యానం ఎంత ఎక్కువ చేస్తారో అంత ఇదిగా నువ్వు ఉన్నతంగా ఎదగగలుగుతావు. ధ్యానంలోనే ఉంది అంతా సర్వం. విత్తనంలో చెట్టు ఉంది. ధ్యానంలో సర్వము ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఒక చివరి 5 నిమిషాలు. స్థిర సుఖాసనంలో కూర్చోండి. వేళ్ళు ఇలా పెట్టుకోండి. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయండి. కళ్ళు 2 మూసుకొని కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్‌గా పెట్టండి. బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. ఏ ఆలోచనలు వస్తున్నా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఏ ఆలోచన జోలికి వెళ్ళరాదు.
బుద్ధ ప్రబోధితానా పాలసతి ధ్యానం. ధ్యానం మనం తీసుకువెళ్తుంది తమస్సు నుంచి జ్యోతి వైపు. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. ముక్కులోన గాలి ముక్తికి మరుదారి.
ఈ మనోనిశ్చల స్థితిలో ఇంకొక 2 నిమిషాలు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్ల అలా నుంచి 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ కళ్ళు చేయండి. ఓకే, ఇది ధ్యాన సాధన. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇది ఇంకా ఇది 108 రోజులు జరిగిద్దండి ఈ ప్రోగ్రామ్. రేపు మారం సార్ గారిది ఉంది క్లాసు, రేపు కంటిన్యూషన్ ఉంది. సేమ్ డైలీ ఇలా 108 రోజులు జరిగిద్ది. ఇలానే మీరు ఇంకా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని జరిగిద్ది. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. చాలా మంచి అద్భుతమైన కోర్సు. సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నాకు ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. దాని తర్వాత మేము ఇవన్నీ స్టార్ట్ చేసాము. చాలా అద్భుతమైన కోర్సు, ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. అట్ ది సేమ్ టైం ఇంకా మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా జరిగింది. నెలలో 2 రోజులు మాత్రమే జరిగింది, శనివారం ఆదివారం. వీలైనంత మంది మీరు ఆ రోజుల్లో అలా ప్లాన్ చేసుకొని యూనివర్సిటీకి రండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ అందరు రావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కరోనా అది అయిపోయినాక అందరు రండి. అప్పుడు ప్రోగ్రామ్ మేము వెబ్సైట్లో పెడతారు. అట్ ది సేమ్ టైం అందరూ ఫేస్బుక్లో కూడా పోస్టింగ్స్ అన్నీ వస్తుంటాయండి. ఆ టైంలో చూసి రండి అందరూ. సోల్ కోచ్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్స్ శ్రీనివాస్ అండ్ థ్యాంక్స్ అశ్వేష్ అండ్ థ్యాంక్ యూ.